హలో నమస్తే వెల్కమ్ టు సాయి ప్రసాద్ జే. మనం అమ్మవారికి పెట్టే ప్రసాదం ఈ రకంగా ఒకసారి చేసి పెట్టండి. ఒక గ్లాసు అంటే చిన్న గ్లాసు బియ్యం వేస్తున్నాను. అలాగే అలాంటి చిన్న గ్లాసుతోనే ఒక అర గ్లాసు పెసరపప్పు. దీన్ని బాగా కడుక్కోవాలి. కుక్కర్లో వేసుకుందాం. ఈ గ్లాసుతో 2 గ్లాసులు నీళ్లు, 1 గ్లాసు పాలు పోసుకుందాం. దీన్ని ఒక 3 విజిల్స్ రానిద్దాం. స్టవ్ వెలిగించి ఒక 3 విజిల్స్ రానిద్దాం. కుక్కర్లో మెత్తగా ఉడికింది. 3-4 విజిల్స్ వచ్చినాయి. 4 విజిల్స్కి ఇలా మెత్తగా దీంట్లో ఇంకా కొంచెం పాలు పోసుకోవాలి. ఇలాగా కాచిన పాలు పోసుకోవచ్చు, లేకపోతే పచ్చి పాలైనా పోసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ముందు నెయ్యి వేసుకోవాలి. ఈ పాయసంలో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా కలపండి. బాగా స్మాష్ అయిపోవాలి. బెల్లం వేయండి. బెల్లం వేసి బాగా కలపండి. బాగా కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా. కొద్దిగా నెయ్యి వేయండి. బెల్లంలో అలాగా ఉడకాలి పాయసం, అప్పుడే టేస్ట్. దీనికి ఎక్కువ నెయ్యే పడుతుంది, ఇంకా పడుతుంది నెయ్యి. ఇలా జీడిపప్పును కిస్మిస్ నేతిలో వేయించుకొని ఇలా వేసుకోండి. తిప్పుతూనే ఉండాలి కాకుండా. ఇందులో కొంచెం ఇలాచీ వేయండి. ఓ చిటికెడు పచ్చకర్పూరం వేయండి. ప్రసాదం రెడీ అయిపోతుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ నా వ్యూవర్స్కి ఈ పాయసం నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెడీ. గిన్నెలోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమే. థ్యాంక్ యూ.